నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఎయిర్పోర్టు ఓపెన్ చేయమని చెప్పేసి చాలామంది కువైటీ ప్రజలు మరియు ప్రవాసులు అయితే కోరుకుంటూ ఉన్నారు. అలాగే వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్లలో కూడా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయాలని చెప్పి చాలామంది అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. అలాగే చాలామంది ఎయిర్పోర్ట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎయిర్పోర్ట్ ఓపెన్ ఎప్పుడు చేస్తారని తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తే ఎంతమంది వెళతారంటే కానీ ఇప్పుడు అడిగిన వారిలో 10% కూడా వెళతారో లేదో అనుమానం ఉంది. అలాగే చాలామంది మనం చూసుకుంటే కానీ కువైట్లో ఉన్న భారతీయులు ఇప్పటికే తేల్చి చెప్పారనమాట. ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉన్నా కానీ మూసివేసినా కానీ మాకు ఎటువంటి సంబంధం లేదు, మా కష్టాల నేపథ్యంలో మేము కువైట్లోనే ఉంటామని చెప్పేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయమని చెప్పి కొంతమంది ఎందుకు అడుగుతూ ఉన్నారంటే కానీ మీకు ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నాను చూడండి. ఎయిర్పోర్ట్ ఓపెన్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మీద కొంతమంది అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. కువైట్లో ఉన్న 10 లక్షల మంది భారతీయులు మనం చూసుకుంటే మీరు నెలంతా కష్టపడుతూ ఉన్నారనమాట. నెలంతా కష్టపడిన తర్వాత నెలాపొద్దు జీతం వస్తుందంటే కానీ ఉత్సాహంగా పనిచేస్తారు. నెలాపొద్దు జీతం లేదంటే కానీ మీరు కువైట్లో పని చేయడానికి ఇష్టపడరు కదా. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు భారతీయుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. ప్రస్తుతం వాళ్ళకు ఏదైనా అర్జెంట్ అవసరం పడితే కానీ ఇండియాకు వెళ్ళాలన్నా సరే కానీ లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే ప్రవాసులు కూడా ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి. సౌదీ అరేబియా ద్వారా వెళ్ళాలంటే 300 నుంచి 400 దినాలు ఖర్చు అవుతూ ఉంది. ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటే మాకు ఏదైనా అత్యవసర సమయాలలో ఇబ్బంది ఉంటే వెళ్ళిపోవచ్చు కదా. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినంత మాత్రాన కువైట్లో ఉన్నవారు ఎవరు వెళ్ళిపోరు, అందరూ ఉంటారు. అలాగే ఎయిర్పోర్ట్ ఓపెన్లో ఉంటే ఒక ధైర్యం అనేది ఉంటుందన్నమాట. ఏదైనా మాకు ఇబ్బంది వస్తే కానీ వెంటనే ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కించి పంపించేస్తారని చెప్పి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్లో ఉన్న భారతీయులకు ఒకే విషయం నేను తెలియజేస్తూ ఉన్నాను. త్వరలో కువైట్ ఎయిర్పోర్ట్ను ఓపెన్ చేస్తారు. మార్చి 31 తర్వాత దీనిపైన స్పష్టత వస్తుంది. ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఎవరైనా అర్జెంటుగా వెళ్ళేవారు ఇంకా మనం తప్పదన్నమాట. 300 దినార్ల నుంచి 400 దినార్లు ఖర్చు పెట్టుకొని ఇండియాకి అయితే వెళ్ళవలసి వస్తుంది. ప్రస్తుతం ఏమంటే కానీ కువైట్ ఎయిర్పోర్ట్ అధికారులు కువైట్లోని ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఎయిర్పోర్ట్ను మూసివేశాము. ఇప్పటికే ఇరాన్ మనం చూసుకుంటే 3 సార్లు కువైట్ ఎయిర్పోర్ట్ పైన దాడి చేయడంతో ఎయిర్పోర్ట్ను మూసివేశారు. ఎయిర్పోర్ట్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు ముందు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.